వేలు, లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఈ స్థాయిలో డబ్బులు మిగిలినాయి అంటే వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు కదా. ఆ తరహా అమౌంట్ ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేస్తారా? ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ డ్వాక్రా రుణమాఫీ గురించి ఆలోచిస్తున్నాం అన్నారు కాబట్టి ఈయన ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఇది ఒకటి. కానీ రైతు రుణమాఫీ అనేది కొంచెం సాహసం అవుతుందా? రైతు రుణమాఫీ చేయడానికి చెప్పకపోవచ్చు, ఎందుకంటే చంద్రబాబు కూడా ధైర్యం చేయట్లేదు కదా. కిందసారి చేసి అదే ఒకవేళ ఇప్పుడు చేస్తానన్నా కూడా చేసే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి రుణాలని ఇక్కడ మనం గ్యారంటీ చెప్పలేము. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నాకు పొలం ఉందనుకోండి, నేను వ్యవసాయం చేయను కానీ యాజ్ పర్ పొలం యజమాని కిందన నన్ను రైతుగానే గుర్తిస్తుంది బ్యాంక్, నాకు లోన్ ఇస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి మ్యాక్సిమం లోన్ చూస్తే రైతు రుణాలు అంటే 100కి 30 మంది రైతులు మాత్రమే నిజమైన రైతులు. నిజంగా చెప్పాలంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర తీసుకునే వాళ్ళే రైతులు, మిగతాగా నేషనల్ బ్యాంకుల దగ్గర తీసుకునే వాళ్ళందరూ రైతు రుణాలు అనే పేరుతో తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా భూ యజమానులు. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ భూమి వాళ్ళు కౌలుకి ఇచ్చేస్తారు, లోన్ వీళ్ళు తీసుకుంటారు, తక్కువ వడ్డీ కదా తీసుకుని వీళ్ళు వేరే పర్పస్కి వాడుకుంటారు, టైమ్లీ కట్టేస్తారు వీళ్ళు. అట్లాగా డబ్బులు నడిచిపోతున్నాయి. వీళ్ళకి రుణమాఫీ చేస్తే కూడా ఇప్పుడు మీరు నిజమైన రైతుకి రుణమాఫీ చేస్తానంటే వర్కౌట్ కాదు. మళ్ళీ రుణమాఫీ అందరికీ చేస్తే కిందసారి అప్పుడు చంద్రబాబు గారి టైంలో 80,000 కోట్లు ఎంతో, ఇప్పుడు దగ్గరగా ఉంటుంది 40-50 వేల కోట్ల